మన విశ్వాసంలో కూడా చాలామందికి చెప్పా, నా లేమిలో నా ప్రేమను చూడడం కాదు, నా కలిమిలో దేవుని ప్రేమను చూడండి. లేమిలో ఉన్నప్పుడు కాదు, కలిమిలో చూడండి. నేను ఎలాగ ఉండాలనుకుంటానో నాతో పాటు సంఘం కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను. ఈ మధ్య ఒక యవనస్తుడు ఒక చిన్న వీడియో క్లిప్ వాట్సాప్ స్టేటస్లో పెట్టాడు. అన్నా, మీకు 11 లక్షల మంది మీకు సపోర్టర్స్ ఉన్నారన్నా, మీ యొక్క ఎదుగుదలకు రహస్యం ఏంటి, అసలు మీ ఆశయం ఏంటి చెప్పండి అని అంటే ఆయన చెప్పాడు, నేను ఎదగడం కాదు తమ్ముడు, నాతో ఉన్న వాళ్ళని కూడా ఒక యూట్యూబ్ మీద స్కిట్లు చేసుకొని డబ్బులు సంపాదించుకునే వాడికే, వాడు ఎదుగుతూ వాడితో ఉన్న వాళ్ళందరూ ఎదగాలనుకున్నప్పుడు సంఘాలలో ఉన్న సేవకులు, మరి సంఘంలో ఉన్న సేవకులతో పాటు సంఘం కూడా ఏమవ్వాలా? చెప్పండి, సంఘం కూడా ఏమవ్వాలా? లేదు నేనే బెంచి కార్లో తిరుగుతా, మీరు మాత్రం అప్పులలో ఇళ్ళ చుట్టూ తిరగండి అని చెప్పాలా? నన్ను ఆశీర్వదిస్తే గుర్తుపెట్టుకోండి, ఈ సంఘంలో ఉన్న ఏ విశ్వాసి కూడా అప్పుల్లో ఉండడానికి నేను ఒప్పుకోను. దేవుడు అలా చెయ్యకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా.